ఎందుకు శివుడు మంచుతో నిండిన ఓ గుహలోకి వెళ్ళాడు? ఎందుకు లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ మంచు పర్వతాలను ఎక్కుతారు? అసలు అమరనాథ్ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం శివుడు చెప్పిన కథలో ఉంది. ఇప్పుడు ఆ కథలోకి మనం ప్రవేశిద్దాం. ఒకనాడు పార్వతీదేవి శివుడిని అడిగింది, ప్రభు, నీవు సృష్టికర్తవు కదా, నిజంగా అమరత్వం అంటే ఏమిటి? అది నాకు తెలుసుకోవాలనుంది. శివుడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే ఇది సాధారణమైన ప్రశ్న కాదు. ఇది మానవుడి శాశ్వత ఆత్మ జాగృతికి దారి చూపే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే పరిపూర్ణ శాంతి, నిశ్శబ్దం మరియు ప్రపంచానికి అతీతమైన స్థలం కావాలి. మీరు ఈ కథను పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు పార్వతితో కలిసి హిమాలయాల్లోకి ప్రయాణం మొదలుపెట్టాడు, అమరత్వం యొక్క గుహ వైపు. ఈ యాత్రలో శివుడు ఒక్కొక్క బంధాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే శివుడు మనిషికి నిజమైన జ్ఞానం అంటే ఏంటో నేర్పించాలనుకున్నాడు. బాలాగాం ఈ ప్రదేశంలో శివుడు తన నందిని, తన గణాలను విడిచిపెట్టాడు. దాని అర్థం ఏంటంటే బాహ్య బలం, బలగాలు. ఆత్మయాత్రలో మనం ఒంటరిగా నడవాలి. చందన్వారి ఇక్కడ చంద్రుడిని త్యజించాడు. దాని అర్థం మనస్సును శాంతపరచాలి. తాత్కాలిక శాంతి వల్లే జ్ఞానాన్ని పొందలేం. పిస్సు శిఖరం ఇక్కడ శివుడు తన అహంకారాన్ని వదిలాడు. దాని అర్థం నేను అనే భావన తొలగించాలి. శశాంగ్ లేక్ ఇక్కడ తన పామును విడిచాడు. దాని అర్థం భయాన్ని వదిలేయాలి. మార్గంలో ఉన్న భయం మనకు ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటుంది. పంచత్రని ఇది 5 నదులు కలిసే ప్రదేశం. ఇక్కడ పంచభూతాలు త్యజించాడు. శరీరాన్ని, దేహభావాన్ని పూర్తిగా వదలాలి. ఈ దశలన్నీ వదిలిన తర్వాత మాత్రమే శివుడు తను చెప్పబోయే రహస్యానికి అనువైన స్థలాన్ని చేరుకున్నాడు. మంచుతో నిండిన వెలుతురు, శబ్దం లేని గుహ, అదే అమరనాథ్ గుహ. శివుడు తన అనాయాసమైన తాపత్రయంతో పార్వతీదేవిని తీసుకుని హిమాలయాల లోతుల్లోకి బయలుదేరాడు. ఎందుకంటే ఆమె అడిగిన ప్రశ్న అమరత్వ రహస్యం అంటే ఏమిటి? ఇదే ప్రపంచంలో అతి గొప్ప ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే శివుడే కాక ప్రకృతిని సాక్షిగా చేసుకోవాలి. ఆకలి, దాహం, వేడి ఇవన్నీ లేని ప్రదేశంగా మంచుతో కప్పబడ్డ అమరనాథ్ గుహను శివుడు ఎంపిక చేశాడు. ఇక్కడే రహస్యాన్ని చెబుతానని పార్వతికి చెప్పాడు. కానీ ఇప్పటికీ పురాణాల చర్చ ఏముందంటే శివుడు ఈ రహస్యాన్ని చెప్పే ముందు ఒక అగ్ని వలయాన్ని తన చుట్టూ ఏర్పరిచారు. అది కైవల్యపు. దాని లోపలికి ఏమీ వెళ్ళదు, బయటికి కూడా ఏమీ రాదు. ఆ లోపలే పార్వతి ఉండాలి. కానీ మరుక్షణమే ఆమెకి నిద్ర కలిగిందని చెప్పారు. శివుడు చెప్పిన ఆత్మతత్వ వాక్యాలను ఆమె అర్థంగా వినలేకపోయింది అని భావించబడుతుంది. అంటే ఆమె శారీరకంగా ఆ గుహలో ఉన్నప్పటికీ శివుడు చెప్పిన ఆత్మతత్వ వాక్యాలను ఆమె అర్థంగా వినలేకపోయింది అని. ఎందుకంటే ఆ జ్ఞానం బుద్ధితో కాదు, బోధితో మాత్రమే గ్రహించగలిగేది. శివుడు మాత్రం చెప్పసాగాడు. ఇంకొన్ని కథల ప్రకారం పార్వతీదేవి కన్నీటి కుండ్రాన్ని వదిలి నిద్రలోకి వెళ్ళింది. అప్పుడు ఆ గుహలో ఉన్న పావురాల జత వినింది అంటారు. ఈ యాత్ర శివుని ప్రయాణం కాదు, ఇది మన జీవన యాత్ర. ప్రేమను, అహంకారాన్ని, భయాన్ని, శరీరాన్ని వదిలినప్పుడే మనము ఓ రోజు అమరనాథ్ గుహలోకి ప్రవేశించగలుగుతాం. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం. అమర్ అంటే శాశ్వతం, నాథ్ అంటే స్వామి. ఇది అమరత్వాన్ని అందించే స్వామి క్షేత్రం. ఇక్కడ బంగారు గోపురాలు లేవు, కానీ మంచులింగం స్వయంభూ రూపంలో కనిపిస్తుంది. అది రావచ్చు, మాయమవ్వచ్చు, కానీ ఆ భక్తి మారదు. ప్రతి యాత్రికుడు ఈ మంచు పర్వతాల మధ్య నడుస్తున్నప్పుడు తనలో ఓ శివుడు ఉంటాడు, తనలోని పార్వతిని మేల్కొల్పుతున్నాడు. ఇది ఒక ఆత్మయాత్ర, ఓ మౌనంలోకి తీసుకెళ్లే శివ పిలుపు. మంచు కరుగుతుంది, శరీరం అలసిపోతుంది, కానీ మనసు శివుని దగ్గర అవుతుంది. ఇదే అమరనాథ్ యాత్ర, ఇదే అమరత్వ రహస్యం. ఓం నమః శివాయ. వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం.